హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఇది జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్ తెలుగు అకాడమీ ప్రశ్నలు అనేది పార్ట్ 12 వీడియో. ఇది పార్ట్ 11 వీడియో కంటిన్యూషన్. ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్లపై పరిశోధనలు చేశారు. శరీరంలోని ఎక్కువైన కొవ్వులు ఎడిపోజ్ కణాలలో నిల్వ చేయబడతాయి. కాల్సిఫెరాల్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? కాల్సిఫెరాల్ లోపం వలన రికెట్స్ వ్యాధి కలుగుతుంది. కొల్లాజన్ పదార్థం ఏర్పడడానికి సహాయపడే విటమిన్ ఆస్కార్బిక్ ఆమ్లము. వేడి చేస్తే నశించిపోయే విటమిన్ సి. కొల్లాజన్ పదార్థం ఏర్పడడానికి సహాయపడే విటమిన్ ఆస్కార్బిక్ ఆమ్లము. వేడి చేస్తే నశించిపోయే విటమిన్ సి. గాయాలు మానడంలోనూ విరిగిన ఎముకలు అతుక్కోవడంలోనూ తోడ్పడే విటమిన్ సి. విటమిన్ ఏంటంటే సి అన్నమాట. సి విటమిన్ గాయాలు మానడంలోనూ విరిగిన ఎముకలు అతుక్కోవడంలోనూ తోడ్పడుతుంది విటమిన్ సి. వ్యాధి పద్ధతిలోని దశలు వరుసగా సంక్రమణ, పొదిగే కాలం, వ్యక్తమయ్యే దశ, అంత్యదశ. వ్యాధి పద్ధతిలోని దశలు ఏంటి? ఫస్ట్ ఒక వ్యాధి వచ్చినప్పుడు క్రిములు అనేవి సంక్రమణ జరగాలి, శరీరంలో పొదిగిన తర్వాత వ్యాధి లక్షణాలు వ్యక్తమవుతాయి. చివరిదేమో అంత్యదశ అన్నమాట. వ్యాధి పద్ధతిలో దశలు వరుసగా సంక్రమణ, పొదిగే కాలము, వ్యక్తమయ్యే దశ, అంత్యదశ. నెక్స్ట్ పాయింట్, మానవునిలో మలేరియా పరాన్నజీవి జీవిత చక్ర దశలు వరుసగా స్పోరోజాయిట్లు, క్రిప్టోమీరోజాయిట్లు, షైజాంట్లు, గ్యామెటోసైట్లు. మానవునిలో మలేరియా పరాన్నజీవి జీవిత చక్ర దశలు వరుసగా స్పోరోజాయిట్లు, క్రిప్టోమీరోజాయిట్లు, షైజాంట్లు, గ్యామెటోసైట్లు. మానవునిలో మలేరియా పరాన్నజీవి జీవిత చక్ర దశలు వరుసగా స్పోరోజాయిట్లు, క్రిప్టోమీరోజాయిట్లు, షైజాంట్లు, గ్యామెటోసైట్లు. నెక్స్ట్ పాయింట్, ఎరిథ్రోసైటిక్ వలయంలోని దశలు వరుసగా క్రిప్టోమీరోజాయిట్స్, షైజాంట్స్, మీరోజాయిట్స్, గ్యామెటోసైట్స్. ఎరిథ్రోసైటిక్ వలయంలోని దశలు వరుసగా క్రిప్టోమీరోజాయిట్స్, షైజాంట్స్, మీరోజాయిట్స్, గ్యామెటోసైట్స్. నెక్స్ట్, లాలాజల తుంపర్ల ద్వారా సంక్రమించే వ్యాధులు క్షయ, గవదబిళ్ళలు, కోరింత దగ్గు. లాలాజల తుంపర్ల ద్వారా సంక్రమించే వ్యాధులు క్షయ, గవదబిళ్ళలు, కోరింత దగ్గు. లాలాజల తుంపర్ల ద్వారా సంక్రమించే వ్యాధులు క్షయ, గవదబిళ్ళలు, కోరింత దగ్గు. నెక్స్ట్, ప్లేగు, మలేరియా వ్యాధులు వాహకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ పాయింట్, బోధ వ్యాధిలో శ్వాసరస నాళాలు, శ్వాసరస గ్రంథులు వాపునికి గురవుతాయి. బోధ వ్యాధిలో శ్వాసరస నాళాలు, శ్వాసరస గ్రంథులు వాపునికి గురవుతాయి. లాలాజల తుంపర్ల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏంటి? క్షయ, గవదబిళ్ళలు, కోరింత దగ్గు. ఇవి లాలాజల తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు అన్నమాట. క్షయ, గవదబిళ్ళలు, కోరింత దగ్గు. ప్లేగు, మలేరియా వ్యాధులు వాహకాల ద్వారా వస్తాయి. బోధ వ్యాధిలో శ్వాసరస నాళాలు, శ్వాసరస గ్రంథులు వాపుకు గురవుతాయి. నెక్స్ట్, మలేరియా పరాన్నజీవిలో స్పోరోజాయిట్లు సంయుక్త బీజం నుంచి ఏర్పడతాయి. మలేరియా పరాన్నజీవిలో స్పోరోజాయిట్లు సంయుక్త బీజం నుంచి ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్, పట్టుపురుగు యొక్క గొంగళి పురుగు ఏకరక భక్షక జీవి. మలేరియా పరాన్నజీవిలో స్పోరోజాయిట్లు సంయుక్త బీజం నుంచి ఏర్పడతాయి. పట్టుపురుగు యొక్క గొంగళి పురుగు ఏకరక భక్షక జీవి. నత్తలో ఆహారాన్ని మింగుటకు తోడ్పడే భాగం రాడ్యులా. గొంగళి పురుగు దశలో వేరువేరు రకాల ఆహారాన్ని తీసుకునే జీవి దోమ. సాకరైడేజెస్లు మరియు హెమైలేజులు పిండి పదార్థాల మీద చర్య జరిపే ఎంజైమ్లు. పిండి పదార్థాల మీద చర్య జరిపే ఎంజైమ్స్ ఏంటంటే సాకరైడేజెస్లు, ఎమైలేజులు. నెక్స్ట్ పాయింట్, ఎంజైమ్లు చురుగ్గా పనిచేయటకు కావలసిన పరిస్థితులు ఉష్ణోగ్రత, pH, అధస్తర పదార్థ పరిమాణం. ఎంజైమ్లు సరిగ్గా పనిచేయటకు కావలసిన పరిస్థితులు ఉష్ణోగ్రత, pH, అధస్తర పదార్థ పరిమాణం.
ఉష్ణోగ్రత, pH, అధస్తర పదార్థ పరిమాణం. నెక్స్ట్ ఎంజైమ్ల యొక్క చైతన్యరహిత రూపాలు కైమోట్రిప్సినోజెన్ మరియు పెప్సినోజెన్. ఎంజైమ్ల యొక్క చైతన్యరహిత రూపాలేంటి? కైమోట్రిప్సినోజెన్ మరియు పెప్సినోజెన్. బహుకణ జీవులలో కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. బహుకణ జీవుల్లో కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. కణం బయట జరుగుతుంది బహుకణ జీవుల్లో. నెక్స్ట్ గ్రంథి కణజాలం ఎంజైమ్లను విడుదల చేస్తాయి. గ్రంథి కణజాలం ఎంజైమ్లను విడుదల చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, పిండి పదార్థాలపై చర్య జరిపేవి అమైలేజెస్. పిండి పదార్థాలపై చర్య జరిపేవి అమైలేజెస్. జల విశ్లేషణ ద్వారా జీర్ణక్రియ ఎంజైమ్లు క్లిష్టమైన అణువులను విడగొడతాయి. జల విశ్లేషణ ద్వారా జీర్ణక్రియ ఎంజైమ్లు క్లిష్టమైన అణువుల్ని విడగొడతాయి. నెక్స్ట్ పాయింట్, నెమరు వేసే జంతువుల్లో సూక్ష్మజీవులు ప్రథమ ఆమాశయంలో ఉంటాయి. సూక్ష్మజీవులు నెమరు వేసే జంతువుల్లో. నెక్స్ట్ పాయింట్, కుందేలు మలకబలాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ గ్లూకోజ్ సెల్యులోజ్ యొక్క సరళ రూపం. గ్లూకోజ్ అనేది సెల్యులోజ్ యొక్క సరళ రూపం. నెక్స్ట్ పాయింట్, నెమరు వేసే జంతువులు జీర్ణాశయంలో సూక్ష్మజీవులు గ్లూకోజ్గా కిణ్వనం చేయడం ద్వారా ఏర్పడే పదార్థాలు బ్యూటారిక్ ఆమ్లము, ప్రొపియోనిక్ ఆమ్లం. నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో సూక్ష్మజీవులు గ్లూకోజ్గా కిణ్వనం చేయడం ద్వారా ఏర్పడే పదార్థాలు బ్యూటారిక్ ఆమ్లము, ప్రొపియోనిక్ ఆమ్లం. నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో సూక్ష్మజీవులు గ్లూకోజ్గా కిణ్వనం చేయడం ద్వారా ఏర్పడే పదార్థాలు ఏంటంటే బ్యూటారిక్ ఆమ్లము, ప్రొపియోనిక్ ఆమ్లము. నెమరు వేసే జంతువులు ప్రోటీన్లను సూక్ష్మజీవుల నుంచి సంపాదిస్తాయి. నెమరు వేసే జంతువులు ప్రోటీన్లను సూక్ష్మజీవుల నుంచి సంపాదిస్తాయి. నెమరు వేసే జంతువులు జీర్ణాశయంలోని చతుర్థ ఆమాశయంలో ఆమ్లం ఉంటుంది. ప్రథమ ఆమాశయంలో ఏముంటాయి? సూక్ష్మజీవులు ఉంటాయి. చతుర్థ ఆమాశయంలో ఆమ్లం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, మానవుని కింద దవడ అర్ధ భాగంలో దంతాల అమరిక 2/2, 1/1, 2/2, 3/3, 2/1, 2/3. క్రింది దవడ అర్ధ భాగంలో దంతాల అమరిక ఎలా ఉంటుంది? అటు ఇటు 2/2, 1/1, 2/2, 3/3, 2/1, 2/3 అనమాట. ప్రౌఢ మానవునిలోని దంతాల రకాలు కొరుకు పళ్ళు, కోర దంతాలు, విసరు దంతాలు, నములు దంతాలు. ప్రౌఢ మానవునిలో 4 రకాల దంతాలు ఉంటాయి. ఏంటవి? కొరుకు పళ్ళు, కోర దంతాలు, విసరు దంతాలు, నములు దంతాలు. ప్రౌఢ మానవునిలో దంతాల అమరిక I8, C4, P8, M12. ప్రౌఢ మానవునిలో దంతాల అమరిక ICPM, I8, C4, P8, M12, I8, C4, P8, M12. ఎంజైములు లేని జీర్ణరసం పైత్యరసం. పాక్షికంగా జీర్ణమైన ఆహారం కైము. జఠర రసంలోని ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం. పెప్సిన్, లైపేజ్, రెనిన్లు జీర్ణాశయ ఎంజైమ్లు. పెప్టిడేజ్లు పెప్టైడ్లపై చర్య పొందుతాయి. కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్, అమైలేజ్ మరియు పెప్టిడేజ్లు క్లామరసంలోని ఎంజైమ్లు. క్లామరసం జల విశ్లేషణ చర్యలో పాల్గొంటుంది. కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్, అమైలేజ్ మరియు పెప్టిడేజ్లు క్లామరసంలోని ఎంజైమ్లు. కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్, అమైలేజ్, పెప్టిడేజ్లు క్లామరసంలోని ఎంజైమ్లు. ఏం ఎంజైమ్లు అయ్యి? కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్, అమైలేజ్ మరియు పెప్టిడేజ్లు క్లామరసంలోని ఎంజైమ్లు. క్లామరసం జల విశ్లేషణ చర్యలో పాల్గొంటుంది. విసర్జన వ్యవస్థ శరీరంలోని అయాన్ల తొలస్థితిని కాపాడుతుంది. విసర్జన వ్యవస్థ దేనికి కాపాడుతుంది? అయాన్ల తొలస్థితిని కాపాడుతుంది. నెక్స్ట్ పాయింట్, జ్వాలా కణాలు విసర్జనలో పాల్గొనే ప్రత్యేక కణాలు. సంకోచ రిక్తికలు ద్రవాభిసరణ క్రమతలో పాల్గొంటాయి. మొలస్కా జీవులలో మూత్రపిండం హృదయావరణ కుహరంలోకి తెరుచుకుంటుంది. మొలస్కా జీవుల్లోని మూత్రపిండం హృదయావరణ కుహరంలోకి తెరుచుకుంటుంది. మొలస్కా జీవుల్లో మూత్రపిండం అనేది హృదయావరణ కుహరంలోకి తెరుచుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, ఆర్ద్రోపడ వర్గంలోని బొద్దింకల్లో మాల్ఫీజియన్ నాళికలు జీర్ణ వ్యవస్థలోనికి తెరుచుకుంటాయి. ఆర్ద్రోపడ వర్గంలోని బొద్దింకల్లో మాల్ఫీజియన్ నాళికలు జీర్ణ వ్యవస్థలోకి తెరుచుకుంటాయి. నెక్స్ట్ పాయింట్, బౌమన్ గుళికలో సూక్ష్మగాలనం ద్వారా వడపోత జరుగుతుంది. మూత్రనాళికలో 3 భాగాలు వరుసగా సమీప సంవలిత నాళము, హెన్లీ సిక్యము, దూరాగ్ర సంవలిత నాళము.